నువ్వు ప్రార్థనలో కొనసాగినప్పుడు ఏమవుతుందో తెలుసా? కమ్మరివాని కొలిమిలో ఇనుప కడ్డీ పెట్టామనుకోండి, పెట్టగానే తీసేస్తే ఏమవుతుంది? ఏమవుతుంది? పెట్టిన మొదటి నిమిషంలో ఏముందంటే నిప్పులో, అగ్నిలో ఇనుము ఉన్నది. పెట్టగానే ఏమండి ఆ చిత్రం ఏంటి చెప్పండి? అగ్నిలో ఇనుప కడ్డీ ఉంది. ఒక 5 నిమిషాలు ఆ కడ్డీ అలాగే పెట్టి కొలిమి బాగా గాలి కొట్టాడు అనుకోండి, తర్వాత ఆ కడ్డీ బయటికి తీస్తే అగ్నిలో ఇనుప కడ్డీ కాదు, ఇనుప కడ్డీ లోపల అగ్ని ఉంది. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రార్థనా జీవితం ప్రారంభించినప్పుడు దేవుని సన్నిధిలోనే ఉంటావు. పరిపక్వ దశలో కొలిమి నుంచి బయటకు వచ్చేసినా సరే నీలోని అగ్ని ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రార్థనా గది కొలిమి వంటిది. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునితో నువ్వు టచ్లో ఉంటావు. దహించు అగ్ని అయిన దేవునితో నువ్వు టచ్లో ఉండి 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 నువ్వు అడిగింది నీకు వస్తుందో లేదో కానీ దేవుడైతే నీ లోపలికి వచ్చేస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎక్కువ ప్రార్థనలో గడిపేవాడికి దేవుని స్వభావం వస్తుంది, దేవుని వ్యక్తిత్వం వస్తుంది, దేవుని నీతి, దేవుని న్యాయం, దేవుని పరిశుద్ధత, దేవుని వంటి ఆలోచన విధానం, దేవుని ప్రేమను పోలినటువంటి శాశ్వత ప్రేమతంలోకి వచ్చేస్తుంది. దేవుని వంటి క్షమాపణ కూడా వస్తుంది. దేవుని సన్నిధిలో అందుకు గడపాలి. నువ్వు ప్రార్థనా గదిలో మోకరిస్తున్నావంటే అర్థం ఏంటో తెలుసా? ఏటీఎం దగ్గరికి వెళుతున్నాను అనుకుంటున్నారు. నో 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 నో, అది కాదు అసలైన సత్యము, వాస్తవ స్థితి అది కాదు. నువ్వు ఎక్కడికి వెళుతున్నావంటే ఏదో పొందాలని వెళ్ళి నీకు తెలియకుండానే నీవు పరమ కుమ్మరి వాణి సారె మీద మోకరిస్తున్నావు. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రార్థనలో ఉన్నంతసేపు నువ్వు అడిగేది అడుగుతానే ఉంటావు. పరమ కుమ్మరి చేతులు నీ మీదకి వచ్చేస్తాయి. నీ మనస్సును, ఆలోచన, తలంపులు మారుస్తూ ఉంటాడు. నీ గోల నీది, నీ ప్రార్థన నీది, ఆయన ప్రణాళిక అయింది. అసలు సారె మీదికి నువ్వు రావడానికే దేవుడు నీ జీవితంలో సమస్యలు కొన్ని రాణిస్తాడు. పరమ కుమ్మరి సారె మీదికి రావడానికే నీలో కొన్ని వేదనలు, సమస్యలు పుట్టిస్తాడు ఆయన. ప్రార్థన కూటానికి ఎందుకు రాలేదంటే చాలా ప్రాబ్లమ్స్లో ఉన్నానండి అన్నాడు ఒక ఆయన. అవునా? ప్రాబ్లమ్స్లో ఉన్నందుకు ప్రార్థనకు రాలేదు. అవునండి, ప్రాబ్లమ్స్ అనేది తొలగిపోవాలని ప్రార్థన చేయండి అన్నాడు. నేను అన్నాను, ఇన్ని సమస్యలు ఉంటే నేను ప్రార్థన చేయలేదు. సమస్యలు లేకుండా పోయాక చేస్తాడా? అప్పుడు అసలు చేయడు. ఏమండి?